ఈ స్టోరీ చూసేవాళ్ళు ముందు పార్ట్ 1 చూసి ఈ స్టోరీ చూడండి, అప్పుడే ఈ స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. అరే నీకోసమే చూస్తుందిరా ఆ పిల్ల తెలుసా? అరే తొందరగా ఇంటికి రారా, నీకోసం ఆ పిల్ల మా ఇంటికి వచ్చింది, నా కోసం మీ ఇంటికి ఎందుకు వచ్చింది బావా? అవును, ఆ రోజు పేపర్లో ఏముందో చూసారా? చూసినా కదా, మెసేజ్ కూడా చేసినా, నువ్వే రిప్లై చేయలేవు. నేను ఆ పేపర్ ఇచ్చింది నీకు కాదు, మరి మీ ఫ్రెండ్ శ్రవణ్కి. మా ఫ్రెండ్ గారు లవ్ చేసిన అమ్మాయిని నేను లవ్ చేయడం తప్పు, కానీ ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయడం తప్పు కాదు. ఆ రోజు మా ఫ్రెండ్ గారికి ఆ అమ్మాయి వాడిని లవ్ చేయట్లేదు అని డౌట్ క్లియర్ అయినాక మాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. అమ్మాయి 10 నిమిషాలు అవుతుంది ఇంకా బయటకు వస్తలేడు. రారా జల్దీ, ఈ అంట వచ్చిందేంది, ఇక మళ్ళీ నా గురించి కంప్లైంట్ ఇస్తుంది. రారా నాయనా జల్దీ, చలో నడరా పోదాం. ఎంతసేపే, ఇందాకనే ఆంటీ చూసి వెళ్ళింది, వాళ్ళ అమ్మకి చెప్తుంది పక్క. జాగ్రత్తరా మళ్ళీ, నాకెందుకురా జాగ్రత్త, ఆ ఆంటీ వీళ్ళ మమ్మీకి చెప్పినా నీ గురించే కదరా చెప్పేది. ఆ అమ్మాయి నన్ను ఎప్పుడు కలవాలనుకున్నా అదే గల్లీలో ఉండే ఒక వాచ్మెన్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేది. ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేసేటోళ్ళు. ఆంటీ బాగున్నారా, అంకుల్ బాగున్నారా, లక్కీ పాప స్కూల్ పోయి వచ్చినావా? బాగున్నాం బాబు. విశాల్ రాలేదా? వాడు ఎడ తిరుగుతుండవు ఆంటీ, ఒక దగ్గర ఉంటాడా ఆడు, బ్రేకప్ అయినందుకు ఏడుపు పాటలు పెట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు. కొంచెం అమ్మాయితో కూడా మాట్లాడు బాబు, వచ్చినప్పటి నుంచి మాతోనే మాట్లాడుతున్నావు. చూడండి ఆంటీ, వచ్చినప్పటి నుంచి బాగున్నారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు, కానీ నన్ను ఒక్క మాట కూడా అడగట్లేడు. నిన్ను అందరిలాగా బాగున్నావా తిన్నావా అని అడగలేను, నువ్వు నాకు స్పెషల్ మనిషివి. మనం ఇంట్లో ఉంటూ ఇంట్లో వాళ్ళని బాగున్నామా అడుగుతామా ఆంటీ చెప్పండి? లేదు బాబు. నువ్వు మా ఇంటి మనిషివి, చెప్పు ఏంది ఇప్పుడు రమ్మన్నావు? చూడండి ఆంటీ, నేను రమ్మంటే వచ్చిందంట, వీడికి అసలు నన్ను కలవాలనే లేదు. అయ్యో నువ్వు ఇక్కడికి వచ్చినావా అని, ఇక్కడికి వస్తేనే కదా తెలిసేది నాకు, నేను అనుకున్నప్పుడు నువ్వు వస్తావా ఏంది? సర్లే చేపట్టు. మార్నింగ్ అందరం గుడికి వెళ్ళినాం, అందరు చేతి కట్టుకోవడానికి దారాలు తీసుకుంటుంటే నేను కూడా నీకు ఒకటి తీసుకున్నా, ఇది కడదామనే వచ్చిన. చూసినావా బాబు, నిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిపేసుకుంది. కొంచెం లూజ్ కట్టు, మళ్ళీ చేతికి టైట్ అవుతుంది. అవును, విశాల్ అన్నకు బ్రేకప్ అయిందా? ఎవరా అమ్మాయి? నువ్వే. ఏంది? నేను ఆ పేపర్ ఇచ్చింది నీకు కాదు, మరి మీ ఫ్రెండ్ శ్రవణ్కి. వాడు ఎన్ని రోజులు నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు అనుకున్నాడు, నువ్వు ఆ రోజు లెటర్ గురించి చెప్పి నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పినాక క్లారిటీ వచ్చింది మా ఇద్దరికి. అయ్యో అవునా, నేను ఎప్పుడు తను అట్లా చూడలే కదా. నువ్వు చూడలేవు, కానీ అట్లా చూసినావని నేను వాడికి చెప్పిన, అందుకే ఎక్కువ ఫీల్ అయ్యాడు. అయ్యో పాపం, ఎందుకు అట్లా చేసినావు మరి? పాపమా, వాడి గురించి అంత ఫీల్ అవ్వకు, వాడు ఆల్రెడీ ఇప్పుడు గల్లీలో ఇంకో కొత్త అమ్మాయి వస్తే ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నాడు. నాకు తెలిసి వాడు ఇప్పుడు అక్కడనే ఉండింటాడు. బావా, ఆ అమ్మాయి ఇందాక నన్ను చూసి నవ్విందిరా, ఆ పిల్లలతో నవ్వుతూ ఆడుకుంటుందిరా, ఏదో మధ్యలో నిన్ను చూసింటది, దానికి అంత ఫీల్ అయిపోతున్నావు ఏంది? బావా, ఆ పిల్ల నన్ను చూడడం కోసమే బయట పిల్లలతో ఆడుకుంటుందిరా, ఆ విషయం నీకెట్లే తెలుసు? ఇందాక నేను వెళ్ళిపోదామని వెళ్తుంటే ఆగండి అని గట్టిగా అరిచి మళ్ళీ పిల్లలకి చెప్పినట్టు యాక్టింగ్ చేసిందిరా. నాకు అర్థమైంది ఆ పిల్ల నన్నే ఆగండి అన్నదని. వా, బాగా అనుకుంటావురా నువ్వు అన్ని. అరే ఈ పిల్ల ఏందిరా డైరెక్ట్ పిల్లలతో నా దగ్గరకు వస్తుంది. హాయ్ చెప్పండి. మా ఫ్రెండ్ గారికి అప్పుడు అర్థమైంది, ఆ పిల్ల అప్పటి నుంచి పిల్లలతోని చూసి నవ్వేది ఐస్ క్రీమ్ బండిని చూసాను, ఆగండి అని చెప్పింది ఐస్ క్రీమ్ బండి అనుకని. మా ఫ్రెండ్ గారు పాపం ఎవరిని లవ్ చేసినా అది ప్రతిసారి వానికి రివర్స్ అవుతుంది. ఒకరోజు నైట్ 8 గంటలకు అట్లా ఫుల్ వర్షం పడుతుంది. ఆ వాచ్మెన్ ఫ్యామిలీ ఆంటీ ఫోన్ చేసింది. ఎక్కడున్నా బాబు? ఇక్కడనే గల్లీలో ఉన్నా ఆంటీ, చెప్పండి. ఒకసారి ఇంటికి వస్తారా బాబు, నువ్వు విశాల్? వర్షం పడుతుంది కదా ఆంటీ ఫుల్గా, తగ్గినాక రావాలా? నిత్య వచ్చింది బాబు. ఈ టైంలో ఎందుకు వచ్చిందా అంటే ఇంత వర్షంలా? సరే వస్తున్నా ఆగండి. ఓయ్ ఈ టైంలో ఎందుకు వచ్చినావు ఇంత వర్షం పడుతుంటే? మీ మమ్మీకి తెలిస్తే ఎంత సీరియస్ అవుతుంది తెలుసా? అవును నిత్య, మీ మమ్మీకి తెలిస్తే ముందు నా మీదైనా డౌట్ వస్తుంది. నువ్వు ఆగబే, ఎందుకు వచ్చినావు ఇప్పుడు నువ్వు అయినా? మీకు ఈరోజు అసలు లక్కీ బర్త్డే అని తెలుసా? మనం కలవడానికి ఇక్కడికి ఎన్నిసార్లు వస్తాం, కనీసం లక్కీకి విష్ అయినా చేసినారా మీరు? అయ్యా సారీ లక్కీ పాప, నిజంగా గుర్తులేదు. హ్యాపీ బర్త్డే లక్కీ పాప. ఉండు లక్కీ, నీకోసం ఒక చాక్లెట్ తీసుకొని వస్తా. సారీ అంటే నాకు బర్త్డే అని తెలియదు ఈరోజు నిజంగా. అయ్యో పర్లేదు బాబు, నేను కూడా ఫోన్ ఏం చేయకపోతుండే, నిత్య చేయమన్నదని చేసిన. నిత్య కూడా వస్తుందని తెలియదు నాకు. నేను ఇప్పుడు వచ్చింది నీకోసం అయితే కాదు, లక్కీ పాప కోసం. సరే నువ్వు తొందరగా కేక్ కట్ చేసి ఇంటికి వెళ్ళు, ఇంట్లో తెలిస్తే బాగుండదు. మా ఫ్రెండ్ విశాల్ గారు చాక్లెట్స్ తీసుకొని రిటర్న్ వచ్చే టైంకి గేట్ దగ్గర సడన్ గా నిత్య వాళ్ళ మమ్మీ వచ్చింది. వాళ్ళ మమ్మీని చూసి మా ఫ్రెండ్ గారు షాక్ అయ్యాడు, ఏం మాట్లాడలేడు. బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటే సడన్ గా నిత్య వాళ్ళ మమ్మీని చూసి అందరు షాక్ అయినారు. కోపంతో వచ్చి నిత్యాన్ని తీసుకెళ్లిపోయింది. నెక్స్ట్ డే తన దగ్గర నుంచి అసలు ఏం రెస్పాన్స్ లేదు. ఆంటీకి తను వచ్చిందేమో అని అడిగితే ఇక్కడికి రాలేదు బాబు అన్నది. ఆ తర్వాత చాలా డేస్ అయిపోయింది, అసలు మాట్లాడలేదు. ఆంటీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు. ఒకరోజు సడన్ గా ఈవినింగ్ టైం నిత్య ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి కలిసింది, కానీ ఈసారి చాలా టెన్షన్ తో వచ్చింది. నాకు భయంగా ఉంది, ఏం చేయాలో అర్థమైతలేదు. ఇంట్లో తెలిసిపోయింది నువ్వే అని. ఎట్లా తెలిసింది? ఆ రోజు బర్త్డేలో నువ్వు నేను కలిసి ఉండడం చూసి మమ్మీ కోపం వచ్చింది. నాకు భయం వేస్తుంది ఏమవుతుందో అని. టెన్షన్ తీసుకోకు, కొన్ని రోజులు బయటికి రాకేం కాదు. నేను ఉండలేను, మా ఇంట్లో ఒప్పుకోరేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆ రోజు భయపడుతుందని నేను మా ఇంట్లో ఎవరినైనా పరిచయం చేస్తే కొంచెం ధైర్యం వస్తుంది అనుకొని అదే రోజు మా చిన్ననానికి ఆ అమ్మాయిని పరిచయం చేసిన. వాడు చెప్తే ఆమెకి నమ్మకం ఉంటుంది, ధైర్యంగా ఉంటుందని.
మా అన్నాడు చెప్పిన మాటలకి ఆమె కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత నవ్వుతూ ఇంటికి వెళ్ళింది. కొన్ని డేస్ తర్వాత ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉండే మా ఇంకో ఫ్రెండ్ గారు ఫోన్ చేసి నిత్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారా అని అన్నాడు. నేను షాక్ అయినా. ఖాళీ చేయడం ఏంద్రా ఇంత సడన్ గా? ఏమోరా నాకు కూడా తెలియదు, ఇప్పుడే సామాన్ షిఫ్ట్ చేస్తుంటే చూసినా. ఎక్కడికి వెళ్తున్నారా ఏమన్నా తెలుసా? వెనక కళ్యాణారంటారా అపార్ట్మెంట్లా? ఆయన ఇంత సడన్ గా వెళ్ళిపోవడం ఏంద్రా? గలీలో చిల్లరగాలు ఎక్కువైనారంట, కాలనీలో అపార్ట్మెంట్కి వెళ్ళిపోదామని వెళ్తుర్రా అంట. మనమే బా చిల్లరగాలం. సరేరా వస్తున్నా ఇంటి దగ్గరికి. తర్వాత ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నాకేం చేయాలో అర్థం కాలే. అదే రోజు తనని లాస్ట్ చూడడం అవుతుందని అనుకోలేను. అప్పుడప్పుడు ఫేస్బుక్ ఆన్లైన్కి వచ్చేది, అక్కడ కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోయేది. తర్వాత కలవడం మొత్తం కష్టమైంది. వాచ్మెన్ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా ఎక్కువ వెళ్ళేది కాదు. కొన్ని డేస్ తర్వాత తనని ఎట్లయినా చూడాలి, ఒకసారి కలవాలి అని గట్టిగా అనుకున్నా. ఒకసారి గణేష్ పండుగ ఉంటే ఇంతకుముందు అదే గల్లీలో ఉండే ఇంకో ఫ్రెండ్ గాని పట్టుకొని డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అరే నువ్వేంది బే తిట్టుకుంటారా ఇక్కడ మనల్ని చూస్తే? నీకు పరిచయం ఉన్నారు కదరా వాళ్ళు, ఎట్లయినా ఏం కాదులే 10 నిమిషాలు వెళ్ళిపోదాం. 5 నిమిషాలు. చెప్పు రోహన్ ఇట్లా వచ్చినావు? ఏం లే అంకుల్, అదే మళ్ళీ ఇంటి దగ్గర గణేష్ పెడుతున్నాం, చందా ఇస్తారేమో అని వచ్చిన. ఇప్పుడు అక్కడ ఉండలేం కదా రోహన్, అయినా కూడా వస్తారా? అంటే లాస్ట్ ఇయర్ కలిసి పెట్టినాం కదా అంకుల్, కలిసి చేసినాం. ఈసారి కూడా మీరు ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే. ఒకసారి అక్కడి నుంచి వచ్చినాక మళ్ళీ సంబంధం ఉండదు రోహన్. సరేదా ఇంటి వరకు వచ్చినావు, ఏమి ఇవ్వకుండా పంపిస్తే బాగుండదు. అంత కష్టపడి తన ఇంటికి వెళ్తే ఆ రోజు అసలు కనిపించనే లేదు. వాళ్ళ మమ్మీ అక్కడనే ఉంది కానీ మాతో అసలు మాట్లాడలేదు. లడ్డు తీసుకొస్తా అంకుల్ తర్వాత, మంచిది. నేను ఇట్లా ఇంటికి వచ్చినా అని ఆ అమ్మాయికి మెసేజ్ పెడితే ఆమె 2 డేస్ తర్వాత చూసి రిప్లై ఇచ్చింది. నాకు కోపం వచ్చింది. అట్లా ఇంకా చాలా రోజుల వరకు అప్పుడప్పుడు ఆన్లైన్లోనే మాట్లాడేది, కలిసేది కాదు. కొన్ని డేస్ తర్వాత ఆ వాచ్మెన్ ఫ్యామిలీ ఆంటీ ఒకరోజు నన్ను పిలిచింది. నేను ఆ అమ్మాయి వచ్చిందేమో అనుకుని హ్యాపీగా వెళ్ళిన. నిత్య వచ్చిందా అంటే? బాబు ఇందాకనే వచ్చి వెళ్ళింది. ఇప్పుడు నిత్యకి కలిసేంత టైం లేదంటే బాబు, ఫ్రెండ్తో వచ్చింది ఇక్కడికి. అయ్యో నేను వస్తుండే కదా ఆంటీ, ఆగమనాల్సిందే. చెప్పిన బాబు, కానీ తను 5 మినిట్స్ కూడా ఇక్కడ లేదు. ఉన్న టైంలో నువ్వు కనిపిస్తావేమో అని వచ్చిందంట. మళ్ళీ ఎప్పుడు వస్తా అన్నదా అంటే? ఏమన్నా చెప్పిందా? లేదు బాబు, కానీ ఒక విషయం అడగమన్నది. అవునా, ఏంటిదంటే? అది ఒక 1000 రూపాయలు ఉంటే ఇయ్యమని చెప్పింది బాబు. కాలేజ్లో ఏదో పని ఉందంట, మళ్ళీ వస్తా అన్నది, వచ్చి తీసుకెళ్తా అన్నది. ఎప్పుడు పైసలు అడగండి, ఫస్ట్ టైం నిత్య పైసలు అడిగింది అనగానే కాదనకుండా ఆంటీకి ఇచ్చిన, నిత్య వచ్చినాక ఇవ్వమని. ఈరోజు వస్తా అన్నదా అంటే? లేదు బాబు, రేపైనా ఎల్లుండైనా వస్తా అన్నది. ఎప్పుడు వస్తుందో తెలియదు మరి. ఇంకా ఈసారి వస్తే చెప్పండి అంటే కలుస్తా, ఆగమని చెప్పండి. చాలా మంది అవుతుంది చూడక. సరే బాబు. తర్వాత చాలా రోజుల వరకు 2 వీక్స్కి ఒకసారి 3 వీక్స్కి ఒకసారి ఆంటీ ఫోన్ చేసి పిలిచేది. నేను నిత్య వచ్చిందేమో అని ఎంతో ఎక్సైట్మెంట్తో వెళ్ళేవాడిని. వెళ్ళిన ప్రతిసారి నిత్య పైసలు అడుగుతుందని ఆంటీ చెప్పేది. తన కోసం వెళ్ళిన ప్రతిసారి 200, 300, 500 ఇచ్చేటోంది. అట్లా 2 మంత్స్ అయిపోయింది. నాకు ఒకసారి అనిపించింది, నేను ఇంతకుముందు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మా నిత్య నేను మాట్లాడట్లేను, ప్రేమ లేదు, నేను తనని అడగట్లేను అని అలిగేది, మంచిగా మాట్లాడేది. కానీ ఇప్పుడు కలిసిన ప్రతిసారి నిత్య నా గురించి కాకుండా పైసలు అడుగుతుంది ఏంది అని తెలిసినప్పటి నుంచి తన మీద కోపం వచ్చింది. మా ఫ్రెండ్ విశాల్ గానికి ఎవ్రీ వీక్ టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉంది. ఒకసారి టెంపుల్ దగ్గర ఆ అమ్మాయి వాడికి కనిపించింది. ఏ నిత్య బాగున్నావా? బాగున్నా అన్నా, నువ్వు? బాగున్నా. టచ్లో ఉన్నావా శ్రవతో? లేదన్నా, చాలా రోజులైంది, కలవడానికి టైమే లేదు అసలు. నీకు వాడిని కలవడానికి టైం లేదు, కానీ వాడు నీకు ఇచ్చే పైసలు మాత్రం కావాలి కదా? పైసలు ఏందన్నా, అర్థం కాలేదు. నువ్వు ప్రతి వారం ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్పి వాడి దగ్గర తీసుకునే పైసలు ఈ మధ్య ఇవ్వడం మానేసి నన్ను మర్చిపోయినావా? వాట్? నేను పైసలు తీసుకోవడం ఏంది? నేను ఆంటీ దగ్గరికి వెళ్ళక 3 మంత్స్ అవుతుంది. ఆ మాట అనగానే మా ఫ్రెండ్ గారు షాక్ అయ్యాడు. ఫస్ట్ నమ్మలేడు, కానీ తర్వాత నమ్మాల్సి వచ్చింది. నువ్వు నిజంగా ఆంటీని కలుస్తలేవా ఇప్పుడు? నేను అక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి గల్లీకి రావడమే మానేసిన. ఇంకా ఆంటీని ఎట్లా కలుస్తా? నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఒక నిమిషం ఆగు. మళ్ళీ ఇన్ని రోజుల ఆంటీ వాడికి నువ్వు అడుగుతున్నావు అని చెప్పి పైసలు ఎందుకు తీసుకుంది? ఏమో, కానీ నేనైతే ఏం అడగలేదు. అయినా నాకు అంత అవసరం ఉంటే నేనే శ్రవణ్ని అడుగుతా కదా, ఆంటీని ఎందుకు అడుగుతా? సరే నిత్య, ఒక నిమిషం ఆగు, కాల్ చేస్తావానికి. మాట్లాడు ఒకసారి, చాలా రోజులైంది, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయ్యో టైం లేదన్నా, మమ్మీ 10 నిమిషాల్లో రమ్మని చెప్పింది. కానీ ఒక విషయం అయితే శ్రవణ్కి చెప్పన్నా, నా దగ్గర ఫోన్ లేదు. నేను స్టడీస్ అయిపోయే వరకు నాకు ఫోన్ రాదు. ఇంట్లో చాలా గొడవలు జరిగినాయి ఆ రోజు నుంచి. నాకు ఇప్పుడు లవ్ చేయడం కన్నా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఫ్యామిలీని చూసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పన్నా. స్టడీస్ అయిపోయాక మేబీ డెస్టినీ కలిపితే మళ్ళీ కలుస్తాం. డెస్టినీ కలిపితే కలుస్తుందా? ఏం మాట్లాడుతుందిరా? ఏమోరా, ఈ ఆడవాళ్ళు అర్థం కారు మనకి. అంత ఈజీగా మర్చిపోవడం ఏందిరా? స్టడీస్ అంటది, ఫ్యామిలీ అంటది, డెస్టినీ అంటది, ఇవన్నీ లవ్ చేసేటప్పుడు గుర్తురావా? ఏమోరా, ఈ ఆడవాళ్ళు అర్థం కారు మనకి. అరే ఫస్ట్ ఆ పిల్లనే కదరా ప్రపోజ్ చేసింది. ఏమోరా, ఈ ఆడవాళ్ళు అర్థం కారు మనకి. అరే తను లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకునే కదరా నేను ఆ రోజు మా అన్నాన్ని పిలుచుకొని మరి చెప్పింది. ఇప్పుడు నేను అలా అన్నారా? ఏమోరా, ఈ ఆడవాళ్ళు అర్థం కారు మనకి. ఆ రోజు వాళ్ళ మమ్మీ కోపంతో తీసుకెళ్ళినప్పటి నుంచి ఏదో జరిగిందిరా. ఏమోరా, ఈ ఆడవాళ్ళు అర్థం కారు మనకి. బలిసిందా అబే, ఊకే అనకట్లా నాకు కోపం వస్తుంది. నాకు ఒకటైతే అర్థమైందిరా. ఏంటిది? యువర్ లవ్ ఈజ్ గాన్, మై లవ్ ఈజ్ గాన్, అవర్ లవ్ ఈజ్ గాన్. అది కాదురా.
ఆ ఆంటీ ఈ నిత్య పేరు చెప్పి ఎన్ని పైసలు తీసుకుందిరా, వెళ్ళి అడుగుదాం నాడు ఎందుకు అట్లా చేసిందో. ఏమని అడుగుతావురా, ఎన్ని రోజులు మేము కలవడానికి హెల్ప్ చేసింది మర్చిపోయి అడుగుతావా, తను నాతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వచ్చింది మర్చిపోయి అడుగుతావా. నాకు తెలిసి ఇంట్లో ఏమైనా పైన పైన ఖర్చులు వెళ్ళిపోతాయని తీసుకున్నట్టుందిరా. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా కొనడానికి తీసుకున్నట్టుంది. ఏం అడుగుతాం ఇంకా, వదిలే. అట్లా అనుకొని ఇంకా ప్రతిసారి పైసలు కూడా ఇవ్వలేం కదా. ఒక స్టేజ్ వచ్చాక నిత్య మీదనే కోపం వచ్చింది. ఇంకా ఆంటీని ఏమంటాం, ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండాలంతే. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసిన. కలిసినప్పుడు నిత్య అడిగింది బాబు అని ఆంటీ చెప్తే అడగదని చెప్పండి ఆంటీ అని నేను చెప్పేటోన్నే. ఇంకా అమ్మాయి మళ్ళీ స్టడీస్ అయిపోయాక కలుస్తా అని చెప్పి ఇప్పటివరకు కలవకుండా వెళ్ళిపోయింది. అందరు చేతి కట్టుకోవడానికి దారాలు తీసుకుంటుంటే నేను కూడా నీకు ఒకటి తీసుకున్నా. డెస్టినీ మీద హోప్స్ పెట్టేసి నన్ను వదిలేసింది. నేను ఉండలేను, మా ఇంట్లో ఒప్పుకోరేమో అనిపిస్తుంది. అంతే ఇంకా స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.